మనకు సిపి గేట్ నుండి ఇట్లా మెసేజెస్ అయితే వస్తా ఉన్నాయి. ఇన్బాక్స్ మెసేజెస్ మనకు మొబైల్‌లో ఇన్బాక్స్ ఉంటది కదా మెసేజెస్‌కి. సో, అట్లా టెక్స్ట్ మెసేజ్‌లు అయితే వస్తున్నాయి. విషయం ఏంటి అంటే, ఇప్పుడు సిపి గేట్ రాసి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందికి వాళ్ళ ఇంటి పేరు తప్పు ఉండటము, లేదంటే వాళ్ళ పేరు తప్పు ఉండడం, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ప్రింట్ అవ్వటము. సో, ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి. సిపి గేట్‌కి సంబంధించి మన పర్సనల్ డేటా అనేది మిస్టేక్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా అట్లా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవాలి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. సో, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది నన్ను కాంటాక్ట్ అయ్యారు కూడా, మాకు ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. సో, అట్లా ఎడిట్ చేసుకోవడం కోసం ఏవైతే డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవడం కోసం సిపి గేట్ వాళ్ళైతే ఒక ఆప్షన్ ఇస్తున్నారు. మనకు ఒక చాయిస్ ఇస్తున్నారు. ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇది ఒక స్టూడెంట్‌కి వచ్చిన ఒక మెసేజ్, ఇన్బాక్స్‌కి వచ్చిన మెసేజ్. ఏం లేదు, ఒకవేళ మీ పర్సనల్ డీటెయిల్స్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన ఈమెయిల్ ఉంటది కదా, సిపి గేట్ ఈమెయిల్ సపోర్ట్. సో, సిపి గేట్ ఈమెయిల్ సపోర్ట్‌కి అయితే మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటది. ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈమెయిల్ చేస్తే ఆన్ ఆర్ బిఫోర్, అది కూడా ఎప్పటిలోపు చేయాలి అంటే డిసెంబర్ 9th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఈమెయిల్ సపోర్ట్. ఓకే. సో, మీరు కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ పర్సనల్ డీటెయిల్స్‌లో, సో, డిసెంబర్ 9 లోపు వాళ్ళకి మెసేజ్ చేయండి. ఈమెయిల్ చేయండి సిపి గేట్ సైట్ వాళ్ళకి. ఈమెయిల్ ఎక్కడుంటది అంటే మీకు తెలుసు కదా, సిపి గేట్ సైట్‌లో ఈమెయిల్ సపోర్ట్ అని చెప్పేసి బ్లూ కలర్డ్ బాక్స్‌లో ఉంటది. సో, అక్కడికెళ్ళి మీవైతే ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే అక్కడి నుంచి మీరు వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. వాళ్ళు వెంటనే 24 అవర్స్‌లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తారు. ఇదన్నమాట విషయం. ఈసారి మాత్రం ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. వన్స్ ఈ ఛాన్స్ కనుక ఎళ్తే మళ్ళీ తర్వాత డీటెయిల్స్ మళ్ళీ ఏమైనా రాంగ్ ఉన్నవి కరెక్ట్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటది. కాబట్టి ఇప్పుడొచ్చిన ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఏమైనా మీ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా, మీ నేమ్ గానీ, ఇంటి పేరు గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఏ చిన్న లెటర్ తప్పున్నా కూడా ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకునే చాయిస్ ఉంటది. ఓకే. ఇదన్నమాట విషయం. రైట్? That's all for now. Thanks for watching. Stay tuned to our channel Science Feeds.